హాయ్ అండి. ఈ శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ 2 రోజుల్లోనూ శ్రావణ మంగళవారం నోములు, అలాగే వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం పూజలు విశేషంగా జరిగి పేరంటాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పేరంటంలో ప్రధాన పాత్ర శనగలది అనడంలో అతిశయోక్తి లేదు. అసలు శ్రావణమాసం పేరంటంలో శనగలు ఎందుకిస్తారో తెలుసుకుందామా? శనగలకు ఓ ప్రత్యేకమైన లక్షణం ఉంది. శనగ అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి హేతువవుతుంది. అందుకు శనగలు నానపోసి ఇస్తారు. తడిపిన శనగలు ఇచ్చారు అనుకోండి, లోపల అంకురం ప్రారంభమైపోతుంది. అలా అంకురం వచ్చే శనగలు సువాసిని స్త్రీ పుచ్చుకుంది అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి పుచ్చుకున్నట్లే. అపారమైన ఐశ్వర్యానికి అది హేతువవుతుంది. శ్రావణమాసమంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది. చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగే కాలం కాబట్టి శనగలు తాంబూలంతో కలిపి సువాసినులందరికీ ఇస్తారు. ఇదండి శ్రావణమాసం పేరంటాలలో నగలతో పాటు శనగలకు ఎందుకు ఇంత ప్రాధాన్యతనిస్తారో తెలుసుకున్నాం కదా.